వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నాను గైస్. అంటే ఎవ్రీడే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందా అని అంటే అస్సలు ఉండదు. సో అప్పుడప్పుడు ఏమైనా నేను ఎక్కువ పని చేసినప్పుడు మాత్రం వీడియో షూట్ అది చేసుకుంటాను, నా వీడియోస్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, మీలో కూడా ఎవరైనా నాలా ఎక్కువ వర్క్ చేస్తారా, అసలు చేయని లేజీ పర్సన్స్ కూడా ఉన్నారా, కమెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది కదా. అండ్ ఇదైతే నాకు ఆ రోజు ఎందుకో బగారాలా తినాలి అని అనిపించింది, బగారా విత్ ఎగ్ కర్రీ. సో అందుకనేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను గైస్. మీకు ఎప్పుడు కూడా నేను అది ఫుల్ లెంత్ వీడియో అనేది చేయలేదు కదా. అండ్ దట్టు మొన్న ఒక షార్ట్లో కూడా చెప్పినట్టున్నాను, యూట్యూబ్ మానిటైజేషన్ తొందరగా అవ్వాలంటే షార్ట్స్ వల్ల కాదు, లాంగ్ వీడియోస్ మెయిన్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి నేను ఎక్కువ మంత్లీ కాకపోయినా ఒక వీక్ ఒక్కటైనా లాంగ్ వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు, బికాజ్ ఈ ఫోన్ నాది కాదు, సో ఎక్కువ నాతో ఉండదు, మా హస్బెండ్ది. కాబట్టి ఆయన నాకు ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఎడిటింగ్ అది ఇంకా వాయిస్ ఓవర్ అది ఇచ్చుకోవాలి కదా. సో అందుకనేసే. అండ్ ఇప్పుడు కూడా నేను ఆఫీస్ నుంచి వచ్చాను, వాషింగ్ అంటే బట్టలు ఉతకడానికి చాలా బట్టలు మాసిపోయాయి, అవన్నీ ఉతుకుదామనేసి అనుకున్నా, ఈలోపు కరెంట్ పోయింది. సో కరెంట్ వచ్చేలోపు కొన్ని వాయిస్ ఓవర్ ఇవ్వలేని వీడియోస్ ఉంటాయి కదా, సో అవి ఇచ్చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను గైస్. అంతే, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సినవి. సో అవి ఎప్పటికీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తానో ఐ డోంట్ నో, తెలీదు. అండ్ ఇప్పటి వరకు 710 సబ్స్క్రైబర్స్ అయ్యారు గైస్. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి నాకు అర్థం కాదు, 712 ఉండాలి కానీ 2 సబ్స్క్రైబర్స్ అనేది తగ్గిపోయారు గైస్. అంటే ఎవరో తెలీదు, ఒకసారి ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారు, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. ఇఫ్ ఇన్కేస్ మీకు నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేస్తారు, నచ్చకపోతే చేయరు కదా. సో సబ్స్క్రైబ్ చేసిన దాన్ని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేసి ఎందుకు, అది అంతా నాకు అర్థం కాలేదు. అండ్ రెసిపీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బియ్యం అంతా వాష్ పెట్టేసుకున్నాను గైస్, ఒకవైపు నాంతది అని చెప్పేసి. అండ్ ఇంకొక వైపు స్వీట్ కార్న్ అనేది కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. అంటే స్వీట్ కార్న్ ఒకటి ఉంది, సో అది కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అది కూడా నేను ఒలిచి పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఒక చిన్ని ఆనియన్, బగారాలో ఎక్కువ ఆనియన్ కూడా వేయం కదా, సో ఒక చిన్నది ఒక స్మాల్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా పెద్ద పెద్దగానే. అండ్ ఒక 3 గ్రీన్ చిల్లీస్ అవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. క్యారెట్ ఉంది, సో క్యారెట్ కూడా ఒకటి కట్ చేసేసాను గైస్. తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి, అందులోనే మీరు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, సో అవి వేసేసుకోండి. నేను చాలా తక్కువ వేస్తాను, నాకు అవి ఎక్కువ వేయడం ఇష్టం ఉండదు, జస్ట్ ఆ ఫ్లేవర్ ఒకటి ఉంటే సరిపోతుంది, అంతేగాని కొంతమంది చాలా ఎక్కువ వేసేస్తారు కదా, నాకు అది అస్సలు నచ్చదు అంతలా వేయటం. సో అందుకే నేను చాలా తక్కువ వేసాను స్పైసెస్ అనేది. అవి కొంచెం వేడైన తర్వాత అందులో ఆనియన్, ఇంకా గ్రీన్ చిల్లీ, క్యారెట్ ఈ 3 కూడా వేసి కాసేపు మిక్స్ చేయండి. మిక్స్ చేసినాక మూత పెట్టండి గైస్, ఒక 2 మినిట్స్ అట్లా. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే నేను స్వీట్ కార్న్ యాడ్ చేస్తాను. స్వీట్ కార్న్ యాడ్ చేసినాక అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. సో సాల్ట్ కూడా యాడ్ చేసినాక కాసేపు కలిపి ఒక 10-20 సెకండ్స్ కలిపిన తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి 1 మినిట్ వదిలేయండి. వదిలేసిన తర్వాత అది తీసేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా గైస్, అది ఏ రెసిపీస్కైనా సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది. సో అది కూడా కొంచెం పేస్ట్ యాడ్ చేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా యాడ్ అయినాక కాసేపు మిక్స్ చేయండి గైస్. అందులోనే మిక్స్ అయినాక మూత పెట్టండి. అది కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు వదిలేయండి. అది మొత్తం మగ్గిన తర్వాత అందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నారంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. సో అలానే ఫస్ట్ నేను ఒక గ్లాస్ బియ్యం వేసేసాను. బియ్యం వేసేసి ఆ బియ్యం మొత్తం కలిపేసాను అందులోనే. కలిపేసిన తర్వాత అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి, ఇంకా సాల్ట్ కూడా నాకు ఎంత పడుతుంది టేస్ట్ అక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి కదా, సో అది కూడా వేసాను. అండ్ కొంచెం నేను టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాను గైస్ అందులోనే. వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ లేకపోతే ఎలాగా, నాకైతే చాలా ఇష్టం, సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసా. సో ఇది బగారా ప్రాసెస్ అయిపోయింది. బగారా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను ఎగ్ కర్రీ చేసుకుంటా కదా, సో ఎగ్ కర్రీ ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు. సో నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఫస్ట్ అయితే నేను
ఎగ్స్ అవన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టేసుకున్నాను గైస్. అండ్ కొన్ని ఆనియన్స్ ఉంటాయి కదా, మెయిన్ ఆనియన్స్ ఎగ్ కర్రీకి. సో నేను ఎప్పుడు కూడా స్మాల్ షేప్ కట్ చేసుకుంటాను, కానీ ఇప్పుడు ఎందుకో నాకు స్మాల్ షేప్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. అదే ఈ మూన్ షేప్ అయితే తొందరగా అయిపోతుంది. అవైతే 5 minutesలో అయ్యేది, ఇది 2 minutes అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఆనియన్, ఇంకో టొమాటో, గ్రీన్ చిల్లీ ఇదంతా కట్ చేసేసుకున్నాను గైస్. కట్ చేసేసుకొని ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కూడా నేను ఎక్కువ వాడట్లేదు ఈ మధ్య, అదే బెస్ట్ కదా. సో అందులో ఆయిల్ వేసేసి ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో ఈ 3 వేసేసి మిక్స్ చేయండి గైస్. మిక్స్ అయిన తర్వాతే బాగా మగ్గాలి అవి. సో మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి, బికాజ్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది కదా ఆనియన్. సో కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టేయండి ఒక 2 minutes అట్లా. 2 minutes వదిలేసిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం కదా, ఈసారి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపండి. అండ్ ఇది అవుతున్న టైంలోనే పక్కన మనకు ఆ బగారా కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఒక 2 minutes అలా పెట్టేయండి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే కొంచెం మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం కారం అదంతా వేసి మిక్స్ చేయండి. అండ్ నేను ఆ టైంలోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. అది వేసిన తర్వాత కాసేపు మిక్స్ చేయండి గైస్. మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి కాసేపు కుక్ అవనివ్వండి, బికాస్ కారం కూడా పచ్చివాసన వస్తుంది కదా మనకి. సో పచ్చివాసన అనేది రాకూడదు. కాసేపు మరిగనిచ్చిన తర్వాత మనం తెచ్చుకున్నాం కదా ఎగ్స్, ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవి కూడా అందులో పోసేయండి. అంతే, గుడ్డు పొరటు అంటారు కదా, సో అలానే ఇది కూడా. కానీ ఇది కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది, బాగుంటుంది. సో ఎగ్స్ కూడా వేసేసి చాలాసేపు అంటే 5 minutes అట్లా మగ్గనివ్వండి. మగ్గనిచ్చి తిప్పేయండి. ఆ ఎగ్స్ కూడా మొత్తం పైన కింద మగ్గాలి కదా. సో తిప్పేసిన తర్వాత సాల్ట్ అది సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత లాస్ట్లో మీరు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక. అండ్ ఈ వంట అయిపోయిన తర్వాత చూడండి గైస్, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఉతికిన బట్టలు. ఇవన్నీ మడత పెట్టాలి నేను ఇప్పుడు. అవన్నీ కూడా వంట అయ్యింది, మడత పెట్టేశాను. అండ్ లాస్ట్లో ఆకలి కూడా వేసేస్తుందని చెప్పేసి నాది ఫుడ్ పెట్టుకో తినేసాను గైస్. బేసిక్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.